ప్రార్థిస్తే దేవుడు మన కుటుంబానికి కాపరిగా ఉంటాడు. ప్రార్థిస్తే సమృద్ధి కలుగుతుంది. ప్రార్థిస్తే శత్రువు వేసిన బంధకాలు తొలగిపోతాయి. ప్రార్థిస్తే అప్పులనే కాడి తొలగిపోతుంది. ప్రార్థిస్తే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన వారు నీ దగ్గరికి తిరిగి వస్తారు. ప్రార్థిస్తే నీవు ఏదైతే చెయ్యలేను అనుకుంటున్నావో అది నీవు చేస్తావు. ప్రార్థిస్తే నీ పేదరికం తొలగిపోతుంది. ప్రార్థిస్తే నీ కుటుంబం చుట్టూ దేవుని యొక్క అగ్ని కంచిగా ఉంటుంది. మరి ప్రార్థించు, అభివృద్ధిని, ఆశీర్వాదాలు పొందుకో. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. యిర్మీయా 31వ అధ్యాయం 3వ వాక్యం మనం చదివినట్లయితే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడి యొక్క వాక్యం తెలియపరుస్తుంది.